అనకాపల్లి జిల్లా సబ్బవరం సబ్ రిజిస్టర్గా జిలాని బేగం పదవి బాధ్యతలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం సబ్ రిజిస్టర్గా జిలాని బేగం శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సబ్ రిజిస్టర్గా పనిచేసిన రత్నకుమారి వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో సబ్బవరం సబ్ రిజిస్టర్ జిలాని బేగం మాట్లాడుతూ తాను రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 22A భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేస్తుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ప్రస్తుతం నోటిఫై చేసిన భూములను రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు ప్రకటించారు. అయితే పూర్వం గత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ జరుపుకున్న 22A భూముల రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయా అని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆ రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావని ఆమె తెలిపారు. అలాగే పూర్వ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేస్తుందని అన్నారు. దీంతో అన్ని రకాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోని మాత్రమే రిజిస్ట్రేషన్ జరుపుకోవాలని ఆమె గుర్తు చేశారు. సబ్బవరం సబ్ రిజిస్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చైర్ గురించి కూడా ఇదివరకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ లాగా ఉండేది, ఇప్పుడు దాన్ని డిగ్రేడ్ చేసినట్టుగా చెప్పారు. తర్వాత ఫ్రెండ్లీ ఫీలింగ్ చేశారు. తర్వాత ఇప్పుడు సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసినట్టు వస్తుంది మేడం. మరి ఇప్పటి వరకు అక్కడ రిజిస్ట్రేషన్ అన్ని అవి చెల్లుబాటు అవుతాయి మేడం. ప్రీవియస్గా జరిగిన అదే మేడం, అవి చెల్లుబాటు అవుతాయి మేడం. అవి చెల్లుబాటు ఇంకెక్కడి నుంచి ఏ రిజిస్ట్రేషన్ జరిగినా కంపల్సరీ. ఈ కొత్త గైడ్లైన్స్ ఏంటి మేడం? కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ఏంటి? గవర్నమెంట్ మారిన తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్కి దీనికి ఉన్న తేడా ఏమన్నా రిజిస్ట్రేషన్లో? సచివాలయాల నుంచి రిజిస్ట్రేషన్ రద్దు మాత్రం అదే 22A భూములు కూడా అప్పట్లో రిజిస్ట్రేషన్ అయినట్టు. అదే డీనోట్ చేసి కలెక్టర్ గారు మనకి ఇచ్చారు కదా, అవి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాత ఇప్పుడైతే అవి ఆపేరు. ఇది వరకు పూర్వం ఇలా జరిగిపోయిన వాటి గురించి కూడా ఏమి వివరణ? అవి కూడా ఆపారు. దానికి కూడా రైట్ ఉంటుంది. అయితే ప్రస్తుత పాత 22A లిస్టులో ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేస్తాం. కొత్త లిస్టులు థ్యాంక్ యూ.